మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం రోజు సాయంత్రం మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద మరియు పులబోయిన కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, శ్రీనివాస్ నగర్, సిఎంఆర్ కాలనీ, ఎస్సీ కాలనీ, గ్రామ పంచాయతీ వద్ద, సీతారాం కాలనీ, గ్రామ చెరువు వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల గునుగు, చామంతి, బంతి, తంగేడు పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి బహుమతులు అందజేశారు. హనుమాన్ దేవాలయం వద్ద వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలకు మొదటి బహుమతి సోమ ప్రమీల రాములు, రెండవ బహుమతి సరస్వతి వెంకటేశ్వర శర్మ, మూడవ బహుమతి పద్మ రామచంద్ర శర్మతో పాటు గత 10 రోజుల నుంచి బతుకమ్మ పాటలు పాడుతూ అందరితో ఆటలు ఆడించిన ఎర్రం భవానీ నాగభూషణం కూడా కన్సోలేషన్ బహుమతిని అందజేశారు. అదేవిధంగా పలు కాలనీలలో కూడా ఉత్తమంగా పేర్చిన బతుకమ్మలకు అయిత పరంజ్యోతి బహుమతులు అందజేశారు. అనంతరం బతుకమ్మలను గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. గ్రామ చెరువు వద్ద జాతీయ రహదారి 44 వద్ద స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు దాటేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మహిళలను చెరువు వద్దకు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతితో పాటు సొసైటీ చైర్మన్ అయితే రఘురాములు, మాజీ ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అయితే వెంకటలక్ష్మి, ప్రజాప్రతినిధులు, నాయకులు డిశ్చార్జు, అన్నం రవి, రాజేష్, సుఖేందర్, నరోత్తం రెడ్డి, రాములు, జూకంటి రాజు, యాదగిరి, రఘుపతి స్వామి, నాగరాజ్, సిద్ధిరాములు, ముత్యాలు, రామరెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. వారికి సహకరించాలని మరీ కోరుతున్నాం. అందరం కలిసి మెలిసి కులమత భేదాలు ఈసారి కొన్ని కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి, కానీ ఇక్కడ టిఫిన్ చేసుకోవడానికి వచ్చే హనుమాన్ దేవాలయం వద్ద బతుకమ్మ గౌరీదేవిగా కొలిచే బతుకమ్మ మరియు దసరా శరన్నవరాత్రుల అందరికీ శుభాకాంక్షలు మరియు దీనికి బతుకమ్మకు సహకరించిన పరంజ్యోతి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాటంత మౌలాయ వియాలో, చెరువు దిగిపాయ వియాలో, మౌలాయ వియాలో, చెరువు వరమూలడిగింది వియాలో, కింది మైసమ్మ వియాలో, వరమూలడిగింది వియాలో, పెద్ద కోడలన్న వియాలో, ఇస్తవ ఓ రాజ వియాలో. సీట్ కనబడదు. ఓకే, సీట్ కనబడితే అర్థమైంది. బచ్చ కవితక్క మా గ్రూప్ నుండి ఇక్కడ బతుకమ్మ పండుగకి 6 ప్రైజెస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. అండ్ ఏంటంటే ఇక్కడ అందరూ వచ్చి మంచిగా సంతోషంగా ఆటపాటలతో బతుకమ్మ ఆడడం చాలా విశేషంగా అనిపిస్తుంది. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పువ్వు బతుకమ్మ నుంచి, ఇంగిల్ పువ్వు బతుకమ్మ నుంచి ప్రతిరోజు వర్షం పడ్డా మంచిగా ప్రతి సంవత్సరం ఇక్కడ హనుమాన్ల గుడి ముందరనే ఆడడం విశేషంగా మేమందరం మంచిగా అక్క చెల్లెళ్ళలాగా అందరం ఒకటే ఇంటి వాళ్ళలాగా ఆడుకొని ఎంత వర్షం పడ్డా అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకుంటాం. ఇంకా ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరాలు కూడా ఇలానే జరుపుకోవాలని మాకు ఉంటలో చాలా చాలా బాగా అవుతుంది. ఎక్కడ ఆడినా కానీ హనుమాన్ల గుడి దగ్గర కంటే ఎక్కడ మంచిగా అనిపించదు. ఇక్కడనే విశేషం కాబట్టి, మా చేగుంటనే విశేషం కాబట్టి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. అందరూ కూడా ఇక్కడనే వచ్చి మంచిగా అధిక సంఖ్యలో పాల్గొని ఆడాలి. ప్రతి సంవత్సరము విడతలు కాకుండా అందరం ఒకటే గ్రూప్ లాగా ఉండి మంచిగా ఇక్కడే ఆడుకోవాలని నా మనవి.
గ్రామ ఆడపడుచులందరూ ఘనంగా నిర్వహించుకొని ఊర చెరువు వద్దకు రావడం జరిగింది. మరి ఊర చెరువు వద్ద గ్రామ పంచాయతీ అధికారులు అన్ని లైట్లు ఏర్పాట్లు కానీ డీజే సౌండ్ సిస్టమ్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక ఎస్ఐ చైతన్య రెడ్డి గారు భారీ బందోబస్తుని మరి ఇది చెరువు నేషనల్ హైవే NH-44 మీద ఉండడం వల్ల ప్రజలకు అంతరాయం కలగకుండా మరి వారి స్టాఫ్ సిబ్బందితోని పూర్తిగా ఎస్ఐ గారి పర్యవేక్షణలో మరి ఇక్కడ ప్రజలు అక్కడిక్కడ దాటడానికి వీలు లేకుండా NH హైవే ఉండడం వల్ల ఎస్ఐ గారు చాలా చొరవ తీసుకొని పర్యవేక్షణ జరుగుతుంది. మరి అందరికీ మరొకసారి చేగుంట పట్టణ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు చేగుంట పట్టణంలో బతుకమ్మ ఉత్సవాలను సంబరాలను ఆడపడుచులందరూ ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చేగుంట పోలీసు శాఖ వారు కూడా ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా చాలా శ్రమించి ట్రాఫిక్ నియంత్రించి ఆడపడుచులందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా వారు ఉంటే ఇక్కడ మీకు తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తీసుకోండి. చేగుంట చిట్టబైన రఘుపతి గత 15 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమంలో ఉన్నాడు. మీకోసం ఘనంగా జరుపుకుంటున్నాము. నీరును తీసుకోవాలని కోరుతున్నా. చిన్న అరే ఆ నీళ్ళు ప్యాకెట్ తీసి పైన చెరువుకు వచ్చాము. మళ్ళీ ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ నీళ్ళ ప్యాకెట్ పైన అందరూ కూడా క్షేమంగా ఈ రోడ్డు దాటే సమయంలో ఎవరు తొందరగా పరిగెత్తొద్దు, పరిగెత్తకండి. కాసేపు ఇక్కడ నిలబడితే పోలీసు వాళ్ళే మిమ్మల్ని పంపిస్తారు. దయచేసి వాళ్ళకి సహకరించాలి. ఇంతలో వర్షం ఏం తొందరగా రాదని నేను అనుకుంటున్నా, భగవంతుని వేడుకుంటున్నా. కాబట్టి మనకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాన్ని ఇంతవరకు సహకరించిన భగవంతుడు ఇంకా సేపు సహకరించాలని మరీ వేడుకుంటున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడే ఉన్నాడు. ఆయనే మన రక్షణ. చేగుంటలో జరిగిన పండుగకు విచ్చేస్తున్న ఆడపడుచులందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చేగుంట గ్రామ పంచాయతీ వారు మీకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఏడు మన కోసం రక్షణ ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు మనందరి కోసం వాహనాలను నిలుపుకుంటూ రోడ్డు దాడిస్తున్నారు. వారికి వారి సిబ్బంది అందరికీ చేగుంట ప్రజల తరఫున, చేగుంట మహిళల తరఫున, చేగుంట గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక తెలంగాణ ప్రజలకు, అక్కా చెల్లెళ్లకు, ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంబరాన్ని తెలంగాణలో మరి చేగుంట మండలం చేగుంట గ్రామంలో కూడా మరి ఎంతో వైభవంగా నిర్వహిస్తూ మరి అక్కా చెల్లెళ్లకు ఈ యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ సిబ్బంది ఏర్పాటు చేసిన వారికి ఎవరైనా లోపలికి వెళ్ళి ఏమైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది ఉంది. తప్పకుండా దయచేసి మీరందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు గ్రామం తరఫున తెలియజేస్తున్నాం.